అన్న ఇక్కడ జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి జనాలు ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారు? బీఆర్ఎస్. ఎందుకని బీఆర్ఎస్ఏ? మీకు తెలుసు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు, ఇక్కడ జూబ్లీస్ ప్రజలకు తెలుసు. గతంలో కూడా 50 సంవత్సరాలు చేసిర్రు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చారు. మన తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేసీఆర్ గారు అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దింది. అన్ని రంగాల్లో, ఒక రంగం కాదు, విద్యారంగం కానీ, సంక్షేమ రంగం కానీ, అభివృద్ధి రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, అన్ని రంగాల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 చేసినటువంటి కేసీఆర్ గారు ఇంత అభివృద్ధి చేసిన తర్వాత కూడా ఈ హైదరాబాద్ ప్రజలందరూ కూడా అభివృద్ధి గుర్తించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి వెళ్ళారు, బీఆర్ఎస్కి ఇచ్చారు. మళ్ళీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు అంటే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళు ఏం చేయలేదంటారా, రాదంటారు ఇక్కడ? వాళ్ళు ఏం చేయలేరు. 2 సంవత్సరాలు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, 10 సంవత్సరాలు, 15వ సంవత్సరం అది బీజేపీ ప్రభుత్వం వచ్చి అభివృద్ధిని ఈ హైదరాబాద్ని పట్టించుకోవాలి వాళ్ళిద్దరు కూడా. అభివృద్ధి అంటేనే, హైదరాబాద్ అభివృద్ధి చేసిందంటేనే కేసీఆర్, కేటీఆర్ గారు. వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇంకా వాళ్ళు చేసిరా ఏమన్నా? ఏం చేయలేరు వాళ్ళు. కాబట్టి అలా అంతో ఇంత గుర్తింపు ఉంది అంటే ఈరోజు పోటీ మాకు, ఎవరికి పోటీ అంటే మాకు కాంగ్రెస్కే, కానీ బీజేపీకి అయితే లేదు. సో మన ఇక్కడ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారు? 25 నుంచి 30 వేల మెజార్టీ బరాబర్. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ. మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రతి పేదవానికి ప్రతి ఇంట్లో కూడా ఆయన సొంత ఖర్చులతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. కాబట్టి ఈరోజు ఆయన అకాల మరణం చెందిన తర్వాత మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిననే బాధ ప్రతి ఒక్కరిలో ఉంది. మా తోబుట్టు చనిపోయింది ఈరోజు, మా అన్న చచ్చిపోయిండు మా ఇంట్లో నుంచి, మా బంధువు చచ్చిపోయిననే అందరూ ఉన్నారు, ఆ బాధలో ఉన్నారు. కాబట్టి మాగంటి సునీత గారికి ఇచ్చినందుకే రుణం తీర్చుకోవాలి మేము, మాగంటి గోపీనాథ్ గారి రుణం అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ మాగంటి సునీత గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు.